ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళిని విందాము. బాబా ఈ మురళిలో పూర్వజులుగా పూజ్యులుగా భావిస్తూ తన పైన ఎంత గొప్ప బాధ్యత ఉంది, మొత్తం వృక్షం అంతా ఎలా తన పైన ఆధారపడి ఉంది, మొత్తం వృక్షంలో మన స్థానాన్ని రియలైజ్ చేయించారు. పూర్వజులైనటువంటి మనము వేర్ల భాగంలోనూ కాండంలోనూ ఉన్నాము కాబట్టి మొత్తం ప్రతి ఆకుకు కూడా మన యొక్క స్థితి ప్రభావం చేరుతుంది అన్నారు. ఇది 31 మార్చ్ 2010లో వినిపించినటువంటి అవ్యక్త మురళి సారము. పూర్వజ్ और पूज्य के स्वमान में रह मनसा द्वारा सर्व की पालना करो, పూరి వృక్షకు సకాష్ దో. పూర్వజుడను మరియు పూజ్యుడను అనే స్వమానంలో ఉండి మనస్సు ద్వారా సర్వుల పాలన చేయండి, పూర్తి వృక్షానికి సకాష్ను ఇవ్వండి. పూర్వజుడను మరియు పూజ్యుడను అనే స్వమానంలో ఉండి మనస్సు ద్వారా సర్వులకు పాలన చేయండి, పూర్తి వృక్షానికి సకాష్ను ఇవ్వండి. आज बाप दादा अपनी चारों ओर की पूर्वज और पूज्य आत्माओं को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్నటువంటి పూర్వజులు మరియు పూజ్యులైనటువంటి ఆత్మలను చూస్తూ ఉన్నారు. పూర్వజ్ ఆత్మాయే అప్నే కో సమజ్తే హోనా, స్వయాన్ని పూర్వజ ఆత్మగా భావిస్తూ ఉన్నారా? పూజ్యాత్మాంక నివాస్ కహా హై? పూజ్యాత్మల నివాసం ఎక్కడుంటుంది? పూజ్యాత్మలు ఎక్కడ ఉంటారు? ఆప్ జాడ్కో సామ్నే లావ్, మందిరంలో అని చెప్పి ఆ స్థితి గురించి కాదు. బాబా అన్న వృక్షాన్ని ఎదురుగా తీసుకొచ్చి చెప్పండి మీరు ఎక్కడున్నారు. ఉస్మే దేఖో ఆప్కా స్థాన్ కహా హై, మీ స్థానము ఎక్కడ ఉంది? కల్పవృక్షం ఎదురుగా ఉంది కదా, చూసుకోండి మీ స్థానం ఎక్కడ ఉంది. జాన్తే హో కి ఆప్ పూర్వజోం కా స్థాన్ జడ్ మే హై, తెలుసు కదా పూర్వజులైనటువంటి మీ స్థానము వేర్లలో ఉంది. వేర్ల భాగంలో తపస్సు చేస్తున్నట్టుగా మిమ్మల్ని చూపించారు కదా. జాడ్ కి జడ్ మే భీ హై, తనా మే భీ హై, వృక్షం యొక్క వేర్ల భాగంలోనూ మీరు ఉన్నారు, అలాగే కాండంలోనూ ఉన్నారు. కాండం భాగంలో సత్యత్రేతాయుగాల్లో దేవతల రూపంలో ఉన్నది కూడా మనమే. तो जड़ के द्वारा ही सारे वृक्ष को पालना मिलती है. మరి వేర్ల ద్వారానే మొత్తం వృక్షానికి పాలన జరుగుతూ ఉంటుంది. तो आप इस सारे वृक्ष के टाल टालिया व पत्तों की पालना करने वाले सकाश देने वाले पूर्वज हो. మరి మీరందరూ ఈ మొత్తం వృక్షం యొక్క కొమ్మలు రెమ్మలు ఆకులకు పాలననిచ్చేటువంటి సకాష్నిచ్చేటువంటి పూర్వజులు. పూర్వజులతో పాటుగా పూజ్యులుగాను ఉన్నారు. కాండము ద్వారా చివరి ఆకుకు కూడా సకాష్ లభిస్తుంది. మరి మీరందరూ మొత్తం వృక్షానికి సకాష్నిస్తున్నటువంటి అనుభవం చేసుకుంటున్నారా? నశ ఉంటుందా? మేము పూర్వజులము సర్వ ఆత్మలకు, అంటే కొమ్మలు రెమ్మల రూపంలో ఆకుల రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సకాష్ని ఇచ్చేవారిమి అని అనుభవం అవుతుందా? ఏ విధంగా బ్రహ్మ బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మరి వారికి మీరందరూ తోడుగా ఉన్నటువంటి పిల్లలు కదా, మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. స్వమానంలో ఇది కూడా చేర్చాలి, నేను మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని అని. మొత్తం వృక్షంలోని ఆత్మలన్నీ కూడా పూర్వజ ఆత్మల వైపు ఆకర్షితమవుతూ ఉంటాయి. పూర్వజులైనటువంటి మీరు వృక్షం మొత్తానికి శక్తుల ద్వారా పాలన చేస్తూ ఉండేవారు కదా. ఏ విధంగా పూర్వజ ఆత్మలందరి పాలన తండ్రి చేశారు. మన పాలన ఎవరి ద్వారా జరుగుతుంది? తండ్రి ద్వారా. మరి తండ్రి ద్వారా మనం పాలన పొంది మనమేం చెయ్యాలి?
మనం ఎవరికి ఇవ్వాలి పాలన? మొత్తం వృక్షంలోని మిగతా ఆకులకు, ఆత్మలకు. మరి తండ్రి మన పాలన ఎలా చేశారు? శక్తుల ద్వారా కదా. అలాగే మీరు కూడా పూర్వజుడను అనే సంబంధంతో శక్తుల ద్వారా పాలన చేసేవారు కదా. ఈ రోజుల్లో చూడండి, ప్రపంచంలో అందరూ దుఃఖితులుగా అయిపోయి పిలుస్తూ ఉన్నారు. తమ తమ ఇష్ట దేవి దేవతలను పిలుస్తున్నారు. రండి, మమ్మల్ని రక్షించండి, మాకు శాంతినివ్వండి, శక్తినివ్వండి అని పిలుస్తూ ఉన్నారు. ఓ క్షమాసాగరులైనటువంటి పూర్వజులారా, మాకు పాలననివ్వండి అని వేడుకుంటున్నారు. మరి ఈ శబ్దము పూర్వజ ఆత్మల చెవులకు వినబడుతూ ఉందా? అనుభవం చేసుకుంటున్నారా మేము పూర్వజులము అని? మొత్తం వృక్షాన్ని చూడండి, ఇతర ధర్మాల ఆత్మలని కూడా చూడండి. మరి వృక్షం యొక్క కొమ్మల్లో ఉన్న కారణంగా వారు కూడా మీ వైపే దృష్టిని పెడుతున్నారు. వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు, ఎందుకంటే వారి ఆధారం కూడా మీరే. వారు కూడా వేర్ల నుండి, కాండం నుండి శక్తిని పొందుతారు. మరి మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సర్వధర్మ ఆత్మలకు కూడా నేను పూర్వజుడను. కేవలం దేవతా ధర్మం ఆత్మలకే కాదు, సర్వధర్మాల ఆత్మలందరికీ కూడా నేను పూర్వజుడను అని ఈ స్వమానంలో ఉంటున్నారా? ఏ ధర్మ ఆత్మలైనా మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకు కూడా ఇలాగే అనిపించాలి, వీళ్ళు మా పూర్వజులు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి వేలాడుతున్న కొమ్మలు కదా. వాళ్ళ కొమ్మ దేనికి ఉంది? ఈ వృక్షానికే ఉంది. ఈ వృక్షం యొక్క కొమ్మలే వారు కూడా. అందుకని వాళ్ళకి కూడా అలాంటి అనుభూతిని చేయించాలి. మిమ్మల్ని కలిసినప్పుడు వీరు మా పూర్వజులు లేదా వీరు మాకు ఆధారమూర్తులు అని అనిపించాలి. వీళ్ళు మా వాళ్ళు అనే ఫీలింగ్ రావాలి. अपने पन का अनुभव उन आत्माओं को भी हो रहा है और होना है. వీరు మావారు అనేటువంటి అనుభవము ఆ ఆత్మలకు కూడా జరుగుతుంది, జరిగేదే ఉంది. तो इतना नशा, इतना अंदर से आप लोगों के पास रहम आता है. మరి ఇంతటి నష ఉందా? ఇంతగా మీ లోపల ఆ ఆత్మల పట్ల దయ కలుగుతూ ఉందా? చిల్లా రహే హే, రెహం కరో, రెహం కరో. వారు ఆర్తనాదం చేస్తూ ఉన్నారు, గట్టి గట్టిగా పిలుస్తున్నారు, దయ చూపించండి, దయ చూపించండి అని వేడుకుంటున్నారు. మరి ఇప్పుడు సమయం అనుసారంగా పూర్వజ ఆత్మలైనటువంటి మీరందరూ మనస్సు ద్వారా శక్తులతో పాలన చెయ్యండి. ఇదే అవసరం ఉంది. మనస్సు ద్వారా శక్తులతో పాలన చేసే అవసరం ఇప్పుడు ఉంది. మరి ఎంతైతే పూర్వజ ఆత్మను అనేటువంటి నశ, అంతగానే మీ ద్వారా ఆత్మలకు పాలన జరుగుతుంది. మామూలుగాను చూడండి, ఎవరి పాలన అయినా ఇంట్లో పెద్దవారి ద్వారా జరుగుతుంది కదా. పాలన అనే శబ్దమే పెద్దవాళ్ళు చేసేది. చిన్నపిల్లలు పాలన చేయరు. పాలన అంటే పెద్దవాళ్ళు ఇచ్చేటువంటిది. మరి మొత్తం సృష్టికి మనం పాలన చేసేవారిని అంటే ఏమవుతున్నట్టు? మనం సృష్టిలో అందరికంటే పెద్దవారిగా ఉన్నట్టు. వయసు పరంగా కూడా మన వయసు 5000 సంవత్సరాలు, అందరిది అంత లేదు. మనము సృష్టిలోకి వచ్చి పాత్ర వహిస్తూ చాలా కాలం అయింది. ఇంట్లో కూడా పెద్దవారే పిల్లల యొక్క శరీరానికి కావలసినటువంటి ఆహార పానీయాలు, వారి చదువుకు కావలసినటువంటి ఏర్పాట్లు, వారి జీవనోపాధికి కావలసినటువంటి విషయాలు అన్నింటినీ ఏర్పరుస్తారు. ఎలాగైతే తండ్రి పిల్లలైన మీ అందరికీ విభిన్న రకాల శక్తులతో పాలన చేస్తూ ఉన్నారు, అలాగే మీ కార్యం ఏమిటి అంటే మొత్తం వృక్షం యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులకు పాలన చేయటం. మరి ఇంతటి ఉమంగము పూర్వజ ఆత్మలకు కలుగుతూ ఉందా? నశ ఉందా? మీరు పూర్వజులే కాదు,
పూజ్యులు కూడా. చూడండి, మొత్తం డ్రామాలో ఎంతైతే పూజ్య ఆత్మలైనటువంటి మీకు నియమానుసారంగా పూజ జరుగుతుందో అంతటి పూజ విధిపూర్వకంగా ఏ మహాత్ముడికి, ఏ ధర్మపితకు కూడా జరగదు. మీ పూజ నియమమనుసారంగా హారతి ఇవ్వడం, భోగ్ని నివేదించటం ఇలా ఇంకెక్కడా జరగదు. మహిమ చూడండి, మీకెంత చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఎవరైనా మహాత్ముడు, గొప్ప వ్యక్తి ఉంటే రోజు వారి ఫోటోకి పూలమాల వేస్తారు. రోజు ఒక ఫ్రెష్ పూలమాల వేయొచ్చు, కానీ రోజు భోగ్ని కూడా పెడతారా వారికి? రోజు ప్రతి నియమ అనుసారంగా రోజు విధిపూర్వకంగా వారికి పూజ జరుగుతుందా? జరగదు. ఇంకెవరి మహిమ అంత గొప్పగా లేదు. మరి పూర్వజులతో పాటుగా మీరు పూజ్యులు కూడా. డ్రామాలో మీ వంటి పూజ్యులు ఇంకెవరూ లేరు. మీ అంతటి మహిమ ఇంకెవరికి లేదు. ఇంతటి గొప్ప పూజ్య స్థితిని ఎవరు పొందలేరు. బాప్దాదా ఈరోజు పూర్వజులు మరియు పూజ్య ఆత్మలను చూస్తూ ఎంత సంతోషిస్తూ ఉన్నారు. తండ్రి హృదయంలో పదే పదే ఇదే పాట మారుమ్రోగుతూ ఉంది. వాహన సర్వ వృక్షం యొక్క పూర్వజులు పూజ్యులైన ఆత్మలారా వాహ. ఈరోజు బాబా ఎంత గొప్ప స్వమానాన్ని జోడించి చెప్తున్నారు. వాహన సర్వ వృక్షం యొక్క పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలారా వాహ. మరి ఈరోజు బాప్దాద పిల్లలందరినీ ఇదే స్వమానంలో చూస్తున్నారు. తండ్రి సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలి అనే సంకల్పం ఉంది కదా. మరి అదే రూపంలో బాబా పిల్లల్ని చూడాలనుకుంటున్నారు. దాని కొరకు ఒక విషయం పిల్లలకు బాబా గుర్తు చేయిస్తున్నారు, అటెన్షన్ ఇప్పిస్తున్నారు. బాప్దాద చూశారు, పిల్లలందరూ పురుషార్థమైతే చక్కగా చేస్తూ ఉన్నారు, కానీ సదా అనేటువంటి శబ్దమును ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ పురుషార్థంలో యాడ్ చేయాలి. పురుషార్థం నడుస్తుంది, కానీ సదా నడుస్తూ ఉందా? సదా అనే శబ్దాన్ని జోడించండి అంటున్నారు. అటెన్షన్ దేనా హై. ఇప్పుడు అటెన్షన్ని ఇవ్వాలి. బాప్దాదా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా బాప్దాదా పిల్లలను శ్రేష్ఠ స్వమానదారి ఆత్మరూపంలో చూస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా స్వయాన్ని స్వమానదారి ఆత్మగా భావిస్తూ ఉన్నారా? బాబా ఎంత గొప్ప స్వమానంతో అయితే నన్ను చూస్తున్నారో, నన్ను నేను కూడా అలా చూసుకుంటూ ఉన్నానా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. బాప్దాదా చూశారు, పిల్లలందరికీ మేము రాజ్యంలోకి రావాలి అని కోరిక ఉంది. ఎవరు ప్రజల్లో రావాలని అనుకోవట్లేదు. మేము రాజ్యంలోనే ఉండాలి అంటే రాజుల పరివారంలోనే ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా మా రాజ్యానికి వెళ్ళిపోవాలి అని పిల్లలందరికీ అనిపిస్తూ ఉంది. అబ్ కర్ జానా హే, ఇదే పాటను మనస్సులో పాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెళ్ళాలి, రిటర్న్ జర్నీలో వెళ్ళాలి అని. దీని కొరకు బాప్దాదా ముందుగానే చెప్పారు, మీరు సమయం అంతా ఏదో ఒక సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటూ వెళ్ళండి. ఇప్పటి నుండి ప్రతి సమయము స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా చేసుకోండి. బాప్దాదా చూశారు, సేవ అంటే పిల్లలందరికీ బాగా అభిరుచి కూడా ఉంది. సేవ ఉమంగ, ఉత్సాహం కూడా పిల్లలందరిలో ఉంది. మంచిగా సేవా సమాచారాన్ని బాప్దాదాకు వినిపిస్తూ ఉంటారు. కానీ బాప్దాదా తీవ్రగతి ముందు చూస్తే పిల్లలు విశేషంగా అటెన్షన్ ఇవ్వాలి అని బాబా ఒక విషయం చెప్తున్నారు. కేవలం వాచా సేవ మాత్రమే కాదు, సేవ చేస్తున్నారంటే ఒకే సమయంలో 3 రకాల సేవలు కలిసి జరగాలి.
మనస్సు ద్వారా సకాష్ను ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానమునివ్వండి. కర్మలు అనగా మీ సంపర్కము సంబంధము ద్వారా, ముఖము ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే ఆ సేవతో ఎదుటివారు ప్రభావితం అయిపోవాలి. అలా ఒకే సమయంలో 3 రకాల సేవలను కలిపి చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలందరూ సేవలో ఒక వినూతనమైనటువంటి విషయాన్ని చూడాలనుకుంటున్నారు. ఏదైనా మార్పును అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక చేంజ్ రావాలి అని కోరుకుంటున్నారు. మరి ఒకే సమయంలో 3 రకాల సేవలు చేయగలరా? చెక్ చేసుకుంటూ ఉండండి. వాచా సేవ చేస్తూ ఉన్న సమయంలో మనస్సు ద్వారా సకాష్ను ఇస్తూ ఉన్నానా? అలాగే కర్మల ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా సేవ జరుగుతూ ఉందా? కేవలం వాచా సేవ ఒకటే చేసేసి వచ్చానా? చూడండి, వాచా సేవ చేస్తున్న సమయంలో మన నడక, మనం కూర్చోవడం, చూడటం, మాట్లాడటం అన్నిటినీ గమనిస్తూ ఉంటారు. అంటే మన కర్మలు, మన వ్యవహారము అన్నిటినీ చూస్తూ ఉంటారు. కేవలం శబ్దాలు వినడమే కాదు, అన్నిటితో సేవ జరుగుతుంది. మరి సూక్ష్మంగా మనస్సు అయితే వాళ్ళు చూడలేరు, కానీ మనస్సు ద్వారా శుభ భావన తరంగాలు బాగా వారికి చేరుతూ ఉంటే అవి ఏం చేస్తాయంటే వాళ్ళ మూసుకున్నటువంటి లోపల బ్లాకేజెస్ అన్నిటిని ఓపెన్ చేసేసి మనం చెప్పే విషయాలను నేరుగా హృదయానికి తగిలేలాగా చేస్తాయి. అందుకే 3 రకాలుగా సేవ జరగాలి అంటున్నారు. ఇప్పుడు ఈ మార్పును బాబా చూడదలుచుకున్నారు. జరుగుతుందా ఇలాంటి సేవ తోడుగా? ఎవరైతే ఒకే సమయంలో 3 రకాల సేవను చేస్తూ ఉన్నాను అనుకుంటున్నారో వారు చెయ్యెత్తండి. ఒకే సమయంలో 3 సేవలు. మరి ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. అప్పుడప్పుడు కాదు. ఏం జరుగుతుంది? సేవ చేస్తూ ఉన్నారు, కానీ సేవతో పాటుగా స్వయంలో మరియు తోటి వారిలో సంతుష్టత. ఎందుకంటే సేవ యొక్క ఫలము సంతుష్టత లేక సంతోషము. మరి చెక్ చేసుకోండి. సేవ అయితే చేస్తూ ఉన్నారు, కానీ ముందుగానే బాబా చెప్పేశారు, సేవ యొక్క సంతోషము ఎప్పుడైతే స్వయము, తోడున్నవారు మరియు వాయుమండలం అంతటా వ్యాపిస్తుందో, అంతటా సంతుష్టత యొక్క వైబ్రేషన్స్ ఉంటాయో అప్పుడే ఆ సేవ బాగా జరిగినట్లు. కేవలం స్వయం సంతుష్టంగా ఉంటే సేవ బాగా జరిగినట్టు కాదు. తోటివారు అలాగే వాయుమండలం అంతా కూడా సంతుష్టంగా ఉండాలి అని అంటున్నారు బాబా. సేవ యొక్క సఫలతలో బాప్దాదా విశేషంగా 3 విషయాలని వినిపించారు. గుర్తుందా? 3 విషయాలు ఏమిటి? సేవ సఫలం అవ్వాలి అంటే మొదటి నంబర్ సేవ అనగా నిమిత్త భావం, 2వది నిర్మాణ భావన, 3వది నిర్మల వాణి. భావం, భావన మరియు స్వభావం, ఈ 3 తోడుగా ఉన్నట్లయితే స్వయము సంతుష్టంగా ఉంటారు, తోటివారు కూడా సంతుష్టంగా ఉంటారు. అలాగే ఎవరి సేవలోనైతే ఉన్నారో వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. निमित्त भाव वाले बाप के तरफ संबंध जोड़ेंगे. నిమిత్త భావం కలిగిన వారు తండ్రితో సంబంధాన్ని జోడిస్తారు. ఒకవేళ నిమిత్త భావం లేదు అంటే తండ్రికి సమీపంగా రానిరారు. మరి ఎప్పుడు సేవ చేసినా ఇదొకటి చెకింగ్ చేసుకోండి. భావం, భావన, స్వభావం ఈ 3 సరిగ్గా ఉన్నాయా? మీరు ఎక్కడ సేవ చేయడానికి వెళ్తున్నా సరే ఒకటి చెకింగ్ చేసుకోండి, మీ తోటి వారు కూడా సంతుష్టంగా ఉన్నారా? ఎందుకంటే సేవా సఫలత సంతుష్టత యొక్క ఫలం ప్రాప్తిస్తుంది. సేవలో మీరు సఫలతని పొందారు అంటే దానికి ఇండికేషన్ సంతుష్టత యొక్క ఫలం పొందడం, అందరూ సంతుష్టంగా ఉండటం, సంతోషము ప్రాప్తించాలి. సంతుష్టత ఒకటే కాదు, సంతోషం కూడా ప్రాప్తించాలి.
తోడుగా ఒక విషయం పైన బాప్దాత పిల్లలకు ఇషారా ఇస్తూ ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో ఉంటూ, సేవ అనగానే మన తోటి వారెవరో ఒకరు మన పక్కన ఉంటారు. సేవ ఒక్కరే చేసేది కాదు కదా, సంఘటనలో అనేకులు ఉంటారు. మరి ఇలా ఒకరికొకరు స్వయాన్ని ఆత్మరూపంలో చూసుకోండి. ఆత్మరూపంలో చూస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆత్మను చూస్తారో ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతో చూస్తూ ఉన్నారా, కేవలం ఆత్మగా చూస్తున్నారా? చూడండి, ఆత్మను నార్మల్గా వారి లోపల ఉన్న బలహీనతలతో కూడా చూస్తారు. వీళ్ళొక డిస్టర్బ్డ్ ఆత్మ అని, లేకపోతే వీళ్ళు ఎప్పుడు చూసినా ఇలాగే ఉండే ఆత్మ అని, కొంచెం వారి లోపల బలహీనతలు, వారి వర్తమాన స్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ బాబా వారి ఒరిజినల్ సంస్కారాలతో ఆ ఆత్మను చూస్తున్నారా? ఆత్మ యొక్క మూల సంస్కారాలు ఎటువంటివి? ప్రతి ఆత్మలో మూల సంస్కారాలు ఎలా ఉన్నాయి? మూల సంస్కారాలు అయితే అందరివి బాబా సమానంగా ఉన్నాయి కదా, శుద్ధంగా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరిలో శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందం, శక్తి, ఇవే కదా ఆత్మ యొక్క మూల సంస్కారాలు. కానీ ఇప్పుడు పాత్రలో భాగంగా వర్తమానంలో వారిలో కోపం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, ఇంకేవైనా అవగుణాలు కనిపించవచ్చు. ఇప్పుడు ఏ స్వరూపంతో మనం వారిని చూస్తున్నాం? ఆత్మగానే చూస్తున్నాము, కానీ ఏ సంస్కారాలని మర్జ చేసి చూసుకుంటున్నాము? వారిలోని ఏ సంస్కారం కనబడుతుంది? అది కూడా ఇంపార్టెంటే. అందుకే బాబా అన్నారు, ఆత్మరూపంలో అయితే చూస్తున్నారు, అభ్యాసం కూడా చేస్తున్నారు, కానీ ఆత్మను చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలతో చూస్తూ ఉన్నారా, లేక మిక్స్డ్ సంస్కారాలు కనబడుతున్నాయా? అవి ఇవి రెండు కనబడుతున్నాయా? ఆత్మను చూడండి. ఆత్మను చూడడంలో పాస్ అయిపోయారు అందరూ, కానీ ఏ సంస్కారంతో చూస్తున్నారు? ఇది ఇంపార్టెంట్. ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతో కనెక్షన్లోకి వస్తున్నారా, లేక వర్తమాన సంస్కారమే ఎదురుగా వస్తూ ఉందా? మరి బాబా అంటారు, ఈ రోజుటి నుండి ఏ ఆత్మనైనా మీరు ఆత్మరూపంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతోనే ఆత్మను చూడండి. ఎప్పుడు కూడా పరస్పరంలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఎదురవుతూ ఉంటాయి కదా, ఆ విషయాలు గుర్తు రావద్దు. ఆత్మను చూసినప్పుడు ఆత్మ యొక్క మూల సంస్కారాలే గుర్తు రావాలి. మరి ఇప్పుడు అందరినీ ఆత్మరూపంలో చూడండి, కానీ దాంతో పాటుగా వర్తమాన సంస్కారాన్ని పక్కన పెట్టి మూల సంస్కారం వరకు వెళ్ళండి అంటున్నారు. మరి మీరందరూ కూడా సంపూర్ణ స్థితిని పొందాలనుకుంటున్నారు కదా, ఆ సంపూర్ణ స్థితి ఇంకా ఎందుకు రావట్లేదు? మన సంపూర్ణ స్థితి ఎందుకు మన నుండి దూరంగా అవుతుంది? ఒరిజినల్ సంస్కారాలతో ఆత్మలను చూడట్లేదు కాబట్టి. అందుకే ఒరిజినల్ సంస్కారాలతో అందరినీ చూడండి అంటున్నారు. అంటే మనం సంపూర్ణంగా అవ్వడంలో కేవలం మనల్ని మనం ఒరిజినల్ సంస్కారంతో చూసుకుంటే సరిపోదు. దృష్టి ఏదైతే మన నుండి వెళ్తుందో బయటికి, అది కూడా పూర్తి యథార్థంగా ఉండాలి. మన వరకు మనం మంచిగా ఉంటే సరిపోదు. మనం అందరినీ చూసేటువంటి కోణం, అందరితో మాట్లాడే విధానం, వ్యవహారం అన్నీ కూడా కౌంట్ అవుతాయి. మరి సంపూర్ణ స్థితిని పొందడము ఎందుకు ఇంకా దూరం అవుతుంది? ఒరిజినల్ సంస్కారాలతో ఆత్మలను ఇప్పుడు చూడండి. సంఘటనలో ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో అవన్నీ అప్పుడు సమాప్తమవుతాయి. ఎప్పుడు అందరినీ ఒరిజినల్ సంస్కారాలతో చూసినప్పుడు. ఈ బ్రాహ్మణ పరివారము అతి శ్రేష్టమైన పరివారం. పరివారానికి చాలా మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారము పదే పదే లభించదు. కల్పంలో ఒక్కసారి మాత్రమే ఈ ఈశ్వరీయ పరివారం లభిస్తుంది. ఇంత పెద్ద పరివారము మొత్తం కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. పరివారం యొక్క విశేషత తెలుసు కదా.
పరివారంలో నడవటము ఇదొక మహాన్ సబ్జెక్ట్. ఇంతకు ముందు కూడా బాప్దాదా వినిపించారు. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయం. మరి నిశ్చయంలో 4 విషయాలు ఉంటాయి. బాప్దాదా అయితే తోడుగా ఉండే ఉన్నారు, అంటే బాప్దాదా పైన నిశ్చయం అయితే అందరికీ ఉండే ఉంది. కానీ బాబా నిశ్చయంలో 4 విషయాలు అంటున్నారు. జ్ఞానంలో నిశ్చయము, డ్రామాలో నిశ్చయము, పరివారంలో కూడా నిశ్చయం ఉండాలి. బాబా స్వయంలో అని చెప్పట్లా, స్వయం తీసేసి ఆ స్థానంలో జ్ఞానం అని చెప్తున్నారు. జ్ఞానంలోనే అన్నీ వచ్చాయి కదా, స్వయం పరిచయము అన్నీ. బాబా అన్నారు బాప్దాదా పైన అయితే నిశ్చయం ఉండే ఉంది, కానీ జ్ఞానం పైన నిశ్చయం ఉండాలి, డ్రామా పైన నిశ్చయం ఉండాలి, అలాగే పరివారం పైన నిశ్చయం ఉండాలి. మరి నిశ్చయ బుద్ధిగా ఉన్నారు కదా, సహజ పురుషార్థిగా అయిపోతారు. నిశ్చయ బుద్ధిగా ఉంటే సహజ పురుషార్థిగా అయిపోతారు. ఎంతైతే బాప్దాదా పైన నిశ్చయం ఉందో అంతే పరివారం పైన కూడా నిశ్చయం ఉండాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చూడండి, ప్యాకింగ్ చేసే సమయంలో 4 వైపులు టైట్గా పెడతారు కదా. ఒకవైపు ఒకవేళ టైట్గా పెట్టకపోయినా అది లూజ్ అయి లోపల ప్యాక్ చేసినటువంటిది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా లోపల ఉన్నదంతా కదిలిపోతుంది. అలాగే తండ్రి జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారం అంటున్నారు. 4 విషయాల్లోనూ దృఢంగా ఉండాలి. 4 విషయాలు లేకపోతే విఘ్నాలు ఎదురవుతాయి. విఘ్నాలను దాటడంలో విశేషమైన అటెన్షన్ని ఇవ్వాల్సి వస్తుంది. అందుకే పరివారం యొక్క పరిచయం, పరివారంతో ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇది కూడా చాలా అవసరం. మీరు పూర్వజులు, పూజ్యులు కూడా. మరి ఈ విషయాలు స్వయంలో మరియు మీ తోటి వారిలోనూ తీసుకురావాలి. ఎలా ఉన్నప్పటికీ నంబర్ వారీగా అయితే అందరూ ఉండే ఉంటారు, కానీ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషమైన కార్యం ఏమిటి అంటే దీవెనలను ఇవ్వడం, దీవెనలు తీసుకోవడం. ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీస్సులు తీసుకోవాలి. కొందరు పిల్లలు అంటారు, ఇతరులు క్రోధం చేస్తే నేను ఎలా ఆశీర్వాదం ఇవ్వను, వాళ్ళు కోపం చేస్తున్నారు, నా మనసు నుండి ఆశీర్వాదం రాని రాదు, ఆ టైంలో నాకు కూడా కోపం వచ్చేస్తుంది అని అంటారు. బాప్దాదా చెప్తున్నారు మంచిది, సంస్కారానికి వశమైపోయి వారు శాపం లాంటి మాటలు మాట్లాడుతున్నారు, లేదా గట్టిగా కోపం చేస్తూ ఉన్నారు. మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ వారేమో శాపం ఇస్తూ ఉన్నారు. కానీ ఆ శాపం ఇచ్చినా కూడా తీసుకునేది ఎవరు? మీరు తీసుకునేవారా, ఇచ్చేవారా? ఎవరు ఏది ఇస్తే అది తీసుకునే వాళ్ళ? కొందరు ఉంటారు కదా, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారు, అది ఎలాంటిదైనా తీసుకుంటారు. మరి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, శాపం తీసుకుంటారా? కానీ ఒక్కసారి ఆలోచించండి, వారు శాపం ఇస్తూ ఉన్నారు, కానీ తీసుకునేది ఎవరు? తీసుకునేవారు మీరే. మరి తీసుకోవాలా వద్దా అనేటువంటి జ్ఞానం అయితే మీకు ఉంటుంది కదా. అది అక్కడే ఉండిపోతుంది కదా, అది మీ లోపలికి రాదు కదా. మరి మీరు తీసుకొని తర్వాత వాళ్ళు నాకు శాపం పెట్టారు, వాళ్ళు నాతో ఇలా అన్నారు, అలా అన్నారు ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కానీ మీరు తీసుకునే వాళ్ళు కాబట్టి మీకు చాయిస్ ఉంది, తీసుకోవాలా వద్దా అని. మరి మీరు శాపం ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాన్ని మీకు చాలా దయ కలుగుతుంది, స్వరక్షితంగా ఉంటారు, ఆ శాపాన్ని కూడా మీరు తీసుకోకుండా ఉంటారు. తీసుకోకుండా ఉండడం వస్తుంది. శాపం తీసుకోకండి. బాప్దాదా ఈరోజు పిల్లలందరికీ హోంవర్క్ చూస్తున్నారు. ఏం హోంవర్క్ ఇచ్చారు? 6 నెలల కోసం. బాబా ఏం హోంవర్క్ ఇచ్చారు? 6 నెలల కోసం క్రోధముక్తులుగా అవ్వాలి.
టెన్షన్ ఇవ్వండి అన్నారు కదా. 15 రోజులు ఇచ్చారు, ఓకే, కానీ ఇప్పుడు 90 రోజులు అన్నారు. 90 రోజులు, 3 మాసాల కోసం అలా చేసి చూడండి అన్నారు. మరి ఈరోజు బాప్దాదా పిల్లలకు హోంవర్క్ని ఇస్తూ ఉన్నారు. ఏ ఆత్మనైనా మీరు ఆత్మ రూపంలో చూడండి, కానీ వారి వర్తమాన సంస్కార రూపంలో చూడకండి. ఆత్మ అన్నారు ఓకే, కానీ ఆత్మ యొక్క నిజ సంస్కారాలు, ఆ నిజ సంస్కారాలతో చూడండి, సంబంధంలోకి రండి. అదే దృష్టితో వారిని చూడండి, దృష్టినివ్వండి. అప్పుడు ఏవైతే విఘ్నాలు ఎదురవుతూ ఉన్నాయో, విఘ్నాల కారణంగా పురుషార్థంలో తీవ్రత ఏదైతే తగ్గిపోయిందో అది మారుతుంది, పరివర్తన అవుతుంది, దృష్టి మారుతుంది, విషయాలన్నీ సమాప్తం అయిపోతాయి. ఎవరి ఎలాంటి విషయాలు కనిపించినా సరే, బాప్దాదా ముందుగానే చెప్పారు కదా, సదా బ్రాహ్మణ పరివారం అంతా ఒక్కొక్కరు తమ బాధ్యతగా భావిస్తూ శుభ భావన శుభకామనను ఇవ్వండి, మరియు శుభ భావన శుభకామనను తీసుకోండి. ఆ సంస్కారాలతో చూడండి మరియు నడవండి. ఇంకొక విషయం బాబా చెప్పాలనుకుంటున్నారు, ముందుగానే చెప్పేశారు. ఎక్కడైనా సంఘటనలో అక్కడక్కడ పరదర్శనం, పరచింతన, పరమతం వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఈ 3 విషయాలను కూడా తెంచేసేయండి, ఒక్క పరను ఉంచండి. ఈ 3 పరలను కట్ చేయండి, ఒక్క పరను మాత్రం ఉంచండి అంటున్నారు. అదేంటి? పరోపకారం, పర ఉపకారం. పర ఉపకారం ఉంచి పరచింతన, పరదర్శనం ఇవన్నీ సమాప్తం చేయండి అంటున్నారు. స్వమానంలో ఎల్లప్పుడూ ఇదే గుర్తుంచుకోండి, నేను బ్రాహ్మణాత్మనైనటువంటి నేను పరోపకారిని, నా స్వమానమే పరోపకారి అని. నెక్స్ట్ సీజన్లో బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల్లో ఈ పరివర్తనను చూడాలనుకుంటున్నారు. సాధ్యమేనా ఇది? బాప్దాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఒకరికొకరు అటెన్షన్ని ఇప్పించుకుంటూ ఉండండి. ఏం చేయాలి? రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు, బాబాకు గుడ్ నైట్ చెప్పే ముందు, తమ రోజంతటి పోతా మేల్ చార్ట్ను చూసుకోండి. ఎలా గడిచింది, మంచిగా చేశానా అన్ని, లేదా ఏదైనా చెడు జరిగిందా అని. ఏదైతే చేశారో అది బాప్దాదాకు చెప్పేసేయండి. చార్ట్ బాబాకు వినిపించండి. తమ బుద్ధిని ఖాళీ చేసుకొని తేలికగా గుడ్ నైట్ చెప్పి బాబా ఒడిలో నిద్రపోండి. అప్పుడు చూడండి మీకు ఎంత బాగా నిద్ర పడుతుందో. కొందరికి రాత్రి నిద్ర పట్టట్లేదు కదా, ఆ నిద్ర ఎందుకు పట్టట్లేదు? అన్ని విషయాలు బాబాకు అప్పగించి తేలికగా బాబా ఒడిలో పడుకోవటం లేదు అంటున్నారు. ముందుగా స్వయాన్ని ఖాళీ చేసుకోండి, బుద్ధిలో ఏ విషయాన్ని పెట్టుకోకండి. తండ్రి రూపంలో రోజంతటి యొక్క చార్టును బాబాకు హృదయపూర్వకంగా ఇవ్వండి. అప్పుడు ధర్మరాజ్పురిలోకి వెళ్ళే అవసరమే ఏర్పడదు. సత్యమైన హృదయంతో సాహెబ్ రాజీ అవుతారు. మరి హోంవర్క్ ఇదే లభించింది కదా. ఒకటేమో స్వయాన్ని పూర్వజుడిగా పూజ్య స్వరూపంలో ఉంటూ సేవలో నడుస్తూ తిరుగుతూ 3 రకాల సేవను ఒకేసారి చేయండి అంటున్నారు. బాప్దాదా చూశారు. జనక్ బచ్చి అంటే జానకి దాదీజీ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ కరాచీ సేవలో విశేషంగా మనసా సకాష్ను ఇచ్చారు. నిమిత్తంగా ఎవరున్నప్పటికీ అక్కడ ప్రాక్టికల్గా మాత్రం దాదీజీనే సేవ చేశారు. దాదీజీ ఆ సంవత్సరంలో కరాచీకి వెళ్ళారు. ఎక్కడెక్కడ బాబా పిల్లలకు పాలన చేశారో, తన స్కూల్కి కూడా వెళ్ళి ఆ బెంచ్ పైన కూర్చొని దాది ఫోటో దిగారు. అన్ని ఏరియాస్ని చూపించారు. అది ఒక వీడియో కూడా ఉంది. జానకి దాదీజీ కరాచీకి వెళ్ళింది. అక్కడ బాబా యొక్క జ్ఞాన బీజాలని మళ్ళీ అందరిలో వెయ్యటానికి ఒకరిని నిమిత్తం చేసి అక్కడ
నెమ్మదిగా సేవను ప్రారంభించారు. దానికోసం దాదీజీ చాలా సకాష్ను ఇస్తూ ఉన్నారు అని బాబా అంటున్నారు. అక్కడి ఆత్మలకు సకాష్ లభించింది. ముందు ముందు ఉమంగంలో ఇంకా ఎక్కువ మంది పెరుగుతారు. మరి ఈ విధంగా బాప్దాదా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చూశారు. సకాష్తో ఎలా ఆత్మలను బాబాకు సమీపంగా తీసుకురావచ్చు అని జానకి దాది ఉదాహరణ ఇస్తూ చెప్తున్నారు. మరి మీరందరూ కూడా చేయగలరు కదా. ఒక దాది చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు కదా. దుఃఖితులు, ఆర్తనాదాలు చేసేటువంటి వారికి సంతోషపు అలను చేర్చండి. సంతోషపు అలను వారి దగ్గరికి పంపించండి. మీ భక్తులంతా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మా దేవి, మా దేవత ఎప్పుడొచ్చి మా పైన దయ చూపిస్తారు అని. కానీ ఆ దేవి, ఆ దేవత దేంట్లో బిజీగా ఉన్నారు చూడండి. అక్కడ భక్తులేమో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మీకు వినబడటం లేదా? చాలా మందికి వినిపిస్తూ ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరూ తమ ఇష్టులను పిలుస్తూ ఉన్నారు. మీకు తెలియదు మీ భక్తులు ఎంతమంది ఉన్నారో, కానీ భక్తులకు తెలుసు మా ఇష్ట దేవత వీరే అని. వారు పిలుస్తూ ఉన్నారు. బ్రాహ్మణాత్మలందరినీ పిలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు భక్తులు ఉన్నారు. ఇది రియలైజ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. నాకు భక్తులు ఉంటారా? నాకు ఉండకపోవచ్చు అనుకోకండి. ప్రతి ఒక్కరికి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి భక్తులైనా సరే, బాబా పిల్లలు ఎలాంటి పురుషార్థులైనా సరే, మీరు డల్గా ఉన్నా, చురుకుగా ఉన్నా, భక్తులైతే మీకు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు వేర్ల భాగంలో ఉన్నారు. మీరే మొత్తం వృక్షానికి సకాష్నిచ్చే పాత్ర వహించవలసిన వారు. మరి మనసా సేవని ఇప్పుడు పెంచుకోండి. ఎంత బిజీగా ఉంటారో మనసా సేవలో అంత నిర్విఘ్నంగా అవుతారు. చేయగలరా? ఇది మనసా సేవ చేయడం తెలుసా? మంచిది. నియమపూర్వకంగా చేస్తున్నారా లేక అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారా? ఒకవేళ అప్పుడప్పుడే చేస్తూ ఉంటే దానిని ఇప్పుడు రెగ్యులర్గా చెయ్యండి. ఒకవేళ కొంచెమే చేస్తూ ఉంటే దానిని ఇంకా పెంచుకోండి. ఎందుకంటే మొత్తం కల్పానికి ఆధారం ఇప్పటి సేవనే, ఇప్పటి సేవ యొక్క ఫలమే. మీరు పూజారిగా అయినా, రాజ్యాధికారిగా అయినా, రెండిటికీ ఆధారం ఇప్పటి సేవనే, ఇప్పటి స్థితియే, ఇప్పటి మాటలే, ఇప్పటి సంబంధ సంపర్కమే. కాబట్టి బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఎంత పర్సంటేజ్ అయితే ఇప్పుడు ఉందో దాన్ని ఇంకా పెంచుకోండి. నేను మనసా సేవ రోజు చేస్తున్నానంటే ఇంకా పెంచండి అంటున్నారు దాన్ని బాప్దాదా. ఎప్పుడో చేయడం కాదు, ఫలానా డేట్ రోజు అని కాదు, ఇప్పుడే చెయ్యండి. బాప్దాదా అప్పుడప్పుడు అనే పాటలను ఇష్టపడరు. ఇప్పుడే, ఏదైనా ఇప్పుడే. చాలా మంచి మంచి విషయాలను పిల్లలు వినిపిస్తూ ఉన్నారు. కానీ బాప్దాదాకు అప్పుడప్పుడు లేదా మధ్య మధ్యలో ఇలా జరుగుతుంది, ఈ పాటలు నచ్చవు. బాబాకి ఏ పాట ఇష్టం? సదా ఇప్పుడే, వెంటనే, ఇప్పుడే, ఈ క్షణమే, తురంత దాన్ మహాపుణ్య. అనుకున్న వెంటనే ఆచరణలో పెడితే అది మహాపుణ్యము. మరి అర్థమైందా ఇప్పుడు ఏం చెయ్యాలో? అచ్చా, బాప్దాదా నలువైపులా ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఎందుకంటే బాప్దాదాకు పిల్లలు తప్ప, అంటే పిల్లలు లేకుండా బాప్దాదా కూడా ఒంటరిగా ఏమీ చెయ్యలేరు. అందుకే ప్రతిరోజు పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. మనం చెయ్యాలలా, ప్రతిదీ బాప్దాదాను ఆహ్వానిస్తూ ప్రతి కార్యం చెయ్యాలి మనం. కానీ బాప్దాదా తను ఒంటరిగా నేను చేయలేను అని చెప్పి ప్రతి విషయంలో నేను పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉంటాను అని అంటున్నారు. తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఇప్పుడు ఇంకా రండి అంటూ బాప్దాదా పిల్లల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి
సముఖంగా కూర్చున్న వారైనా ఇంకెక్కడ కూర్చున్న వారైనా కానీ బాప్దాద అందరికీ ఇస్తున్నారు. తండ్రి యొక్క ఏ స్మృతి ఉంది? నలువైపులా ఉన్నటువంటి పిల్లలు స్మృతిలో ఉన్నారు కదా. ఎందుకంటే తండ్రి పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని. తండ్రికి ప్రతి ఒక్క పిల్లలపైన ఆశ ఉంది. ఏం ఆశ ఉందో తెలుసు కదా. నంబర్ వారీగా అయితే ఉన్నారు, కానీ అయినప్పటికీ నంబర్ అనుసారంగా సంపన్నంగా అయితే అవ్వాల్సిందే కదా. ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని బాబా చూస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు? తండ్రికైతే చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు శ్రమ చేయకూడదు, తండ్రి ప్రేమలో సంతోషంగా ముందుకు వెళ్ళాలి అని విషయాలైతే వస్తూనే ఉంటాయి. కానీ విషయాలు వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఒక పొరపాటు అంటే తండ్రిని మరి నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు బాప్దాద స్మృతి మరియు హృదయపూర్వకమైనటువంటి ప్రేమానురాగాలను అందిస్తూ ఉన్నారు. వీటిని స్వీకరించండి. అందరూ యజమానిగా ఉన్నటువంటి అందరికీ యజమానిగా ఉన్నటువంటి పిల్లలకు తండ్రి లక్షల సార్లు శుభాకాంక్షలు వెళ్ళండి, ఎగిరిస్తూ వెళ్ళండి. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु स्वस्थिति द्वारा सर्व परिस्थितियों को पार करने वाले निराकारी अलंकारी भव. స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేటటువంటి నిరాకారి అలంకారీ భవ. స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేటటువంటి నిరాకారి అలంకారీ భవ. వివరణ: ఎవరైతే అలంకారిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా దేహ అహంకారిగా కాలేరు. నిరాకారి మరియు అలంకారిగా ఉండటం ఇదే మన్మనాభవ మధ్యాజీభవ స్థితి. ఎప్పుడైతే ఈ విధంగా స్వస్థితిలో సదా ఉంటారో అప్పుడు సర్వ పరిస్థితులను సహజంగా దాటగలుగుతారు. దీనితో వారి పాత స్వభావ సంస్కారం కూడా సమాప్తమైపోతుంది. స్వలో ఆత్మ యొక్క భావం చూడడంతో స్వభావం, భావ స్వభావాల విషయాలన్నీ సమాప్తమవుతాయి. స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూడడంతో భావ స్వభావాల విషయాలు సమాప్తమవుతాయి మరియు ఎదుర్కొనేటువంటి సర్వశక్తులు స్వయంలో వచ్చేస్తాయి. ఎదుర్కోవాల్సింది మనము వ్యక్తులను కాదు, వ్యక్తులను ఎదుర్కోవడం కాదు. ఇక్కడ స్వభావ సంస్కారాలు ఏవైతే ఎదురవుతూ ఉంటాయో వ్యక్తులలో వాటిని పరివర్తన చేయాలి. అందుకే స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూడడంతో భావ స్వభావాల విషయాలు సమాప్తమవుతాయి మరియు ఎదుర్కొనేటువంటి సర్వశక్తులు స్వయంలో వచ్చేస్తాయి. स्लोगन: संकल्प का एक कदम आपका तो सहयोग के 1000 कदम बाप के है. సంకల్పం యొక్క ఒక్క అడుగు మీదవుతే సహయోగం యొక్క 1000 అడుగులు తండ్రివి అవుతాయి. సంకల్పం యొక్క ఒక్క అడుగు సహయోగము రూపంలో మనం ఒక్క అడుగు సంకల్పం రూపంలో మనం ఒక్క అడుగు వేస్తే, ధైర్యం చేస్తే బాబా సహాయం రూపంలో ఎన్నో అడుగులు ముందుకు నడిపిస్తారు.
ముందు ఒక్క సంకల్పం అయితే మనమే చేయాలి. అవ్యక్త సూచనలు. సదా హర్షితంగా ఉండటానికి తమ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలిగా కండి. సదా హర్షితంగా ఉండటానికి తమ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలిగా కండి. ఎవరైతే తన విషయాలు కానీ ఇతరుల విషయాలు కానీ చూడరో, వారు ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెడతారో వారు సరళ చిత్తులుగా ఉంటారు. మరి ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా మధురత లేక హర్షిత ముఖం యొక్క ప్రత్యక్ష రూపం కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సరళ చిత్త స్థితి కలిగినటువంటి వారు ఇతరులను కూడా సరళ చిత్తులుగా చెయ్యగలుగుతారు. సరళ చిత్తము అనగా ఏ విషయాలు విన్నా చూసినా సారయుక్తులైపోయి సారమునే తీసుకోవటం. ఈజీ నేచర్ అంటే దాని సారమునే తీసుకోవటం. తన విషయాలు కానీ ఇతరుల విషయాలు కానీ ఎవరైతే చూడరో వారు ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. వారే సరళ చిత్తులుగా కూడా ఉంటారు. ఈరోజు స్వమానము. నేను నిరాకారి అలంకారి ఆత్మను. నేను నిరాకారి అలంకారి ఆత్మను. ఓం శాంతి.